సారీ. ఓకే, నేను ఏం చేశానంటే బేసిక్ HTML టెంప్లెట్ ఒకటి తీసుకున్నాను. ఓకే, అందులో 4 పారాగ్రాఫ్ ట్యాగ్ తీసుకున్నాను. ఒక్కొక్క దానికి యూనిక్ ఐడి ఇచ్చుకున్నాను. ఓకే, డే, అవర్స్, మినిట్, సెకండ్స్. అందులో స్పాన్ ట్యాగ్ తీసుకొని డేస్, అవర్స్, మినిట్, సెకండ్స్ అని తీసుకున్నాను. ఇప్పుడు ఏం చేద్దాం అనుకున్నా అంటే మనం ఇక్కడ చూసినట్టయితే స్పేస్ లేదు కదా. సో ఈ స్పేస్ ఇక్కడ ఈ రెండింటి మధ్య స్పేస్ రావడం కోసం ఏం చేస్తున్నానంటే ఆంపర్సెంట్ ఎన్బిఎస్పి యూజ్ చేస్తున్నాను. ఆంపర్సెంట్ ఎన్బిఎస్పి. ఓకే, సో ఏమవుద్దంటే స్పేస్ వస్తుంది, స్పేస్ గ్యాప్ వస్తుంది. ఓకే, ఓకే, కంట్రోల్ ఎస్. ఓకే, ఓకే, ఇలా వచ్చింది. ఇప్పుడు దీన్ని ఏం చేద్దామంటే మనం సెంటర్కి తీసుకొద్దాము. ఓకే, సెంటర్కి తీసుకురావడానికి ఆల్రెడీ చెప్పుకున్నాము. ఓకే, నెక్స్ట్ గో టు సిఎస్ఎస్ అండ్ స్టైల్ దమ్. ఇప్పుడు ఈ పీ ట్యాగ్ని, H1 ట్యాగ్ని అన్నిటిని స్టైల్ చేయాలంటే నేను ఏం చేశానంటే టేక్ ఏ డివ్. ఓకే, డివ్ కి క్లాస్ ఏమి ఇద్దామంటే కంటైనర్. ఓకే, జస్ట్ ఎంటర్. ఓకే, div. Okay, style them. I want to center this div tag. Okay, all the content into center. So సిఎస్ఎస్ అన్నది రాస్తున్నాను ఇప్పుడు ఈ దీన్ని సెంటర్ తేయడం కోసం. సో ఇప్పుడు ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే డాట్ కంటైనర్. ఓకే, మీరు ఇంకా నీట్గా చేసుకోవచ్చు స్టైలింగ్, బట్ టైం లేకపోవడం వల్ల నేను ఇలా చేసేస్తున్నాను. ఓకే, విత్ వచ్చేసరికి 100%. ఓకే, అండ్ height equal to 100 VH. Okay, ఇప్పుడు next I remove add margin. Okay, for whole document margin 0 auto. Okay, padding 0. Okay, ఓకే, ఇప్పుడు ఏం చేద్దామంటే సెంటర్ తీసుకొద్దాము. ఇప్పుడు ఏం చేద్దామంటే సెంటర్ తీసుకురావాలంటే డిస్ప్లే ఫ్లెక్స్ అలైన్ ఐటమ్స్ సెంటర్ justify content center. ఓకే, ఫ్రెష్. ఓకే, ఇలా అయింది. సో ఇప్పుడు ఏం చేద్దామంటే దీనికి బ్లాక్ ఇచ్చుకుందాం. ఓకే, ఇప్పుడు ఈ ఆఫ్టర్ H1 ట్యాగ్ అన్నిటికీ బ్లాక్ ఇచ్చుకుందాము. ఓకే, సో అందువల్ల ఏం చేద్దాం అంటే డాట్ కంటైనర్. సో పీ ట్యాగ్స్ అన్నిటికీ ఏం చేద్దాం డిస్ప్లే బ్లాక్. ఇప్పుడు ఏం చేయాలంటే ఓన్లీ దీనికి మాత్రమే అప్లై చేద్దాము. ఓకే, రిమూవ్. రిఫ్రెష్. ఓకే, ఇలా వచ్చింది. దీన్ని ఏం చేద్దాం అంటే ఓకే, ఇప్పుడు మీరు స్పాన్ ట్యాగ్ కూడా కింద రావాలి అనుకుంటే సో దట్ ఏం చేయాలంటే ఇప్పుడు నేను జస్ట్ ఓకే డాట్. ఓకే, డాట్ కంటైనర్ అనే కన్నా కామా స్పాన్. ఓకే, ఇలా వస్తుంది. ఇప్పుడు ఏం చేద్దామంటే ఈ గెట్ రెడీ టు సెలబ్రేట్ అండ్ ఇండిపెండెన్స్ దాన్ని సెంటర్ తెద్దాము. ఓకే, దాన్ని సెంటర్ తేవాలంటే H1 నెక్స్ట్ అలైన్ సెంటర్. ఓకే, లేదంటే అలైన్ ఐటమ్ సెంటర్ అని తీసుకున్న ప్రాబ్లం. ఓకే, ఇలా వచ్చింది కదా. ఇప్పుడు ఏం చేద్దాం అంటే ఇక్కడ దీన్ని ఇక్కడ ఫస్ట్ దీనికన్నా ముందు ఇక్కడ హైట్ తగ్గించుకోండి. హైట్కి స్క్రోల్ బార్ వచ్చేస్తుంది కాబట్టి స్క్రోల్ బార్ వచ్చేస్తుంది. సో దీన్ని ఏం చేద్దాం అంటే 90 VH పెట్టుకుందాం. 90 VH. స్క్రోల్ బార్ పోయింది. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు మనకి ఇక్కడ ఈ డేస్ రావాలి. ఓకే, మనం డిస్ప్లే ఫ్లెక్స్ ఇచ్చాం కాబట్టి ఆటోమేటిక్గా అలైన్ తీసుకుంది.
సో ఎంత అని ఆటోమేటిక్గా తీసేసుకుంది అన్నిటికీ సేమ్గా. సో ఇప్పుడు మనం దాన్ని దాన్ని ఉంచుదాం. సో ఓకే, నేను ఏంటంటే ఎక్కువ స్టైలింగ్ మీద కాన్సన్ట్రేట్ చేయట్లేదు. ఓకే, ఇప్పుడు ఏం చేద్దాం అంటే యాప్ డాట్ జిఎస్ఎస్ ఫస్ట్ మనం తీసుకున్న ఎలిమెంట్స్ అన్ని తీసుకుందాం, అంటే కాల్ చేసేసుకుందాము. ఫస్ట్ ప్రతి డే అవర్స్ మినిట్స్ సెకండ్స్ వీటన్నిటిని కాల్ చేయాలి. ఓకే, దీనికి ఏం చేద్దాం అంటే కాన్స్ డేకి డే, అవర్కి అవర్, మినిట్స్కి మినిట్స్, డే ఈక్వల్ టు డాక్యుమెంట్ డాట్ క్వారీ సెలెక్టర్. క్లియర్గా చూడండి గైస్, ఇక్కడ నుంచి కొద్దిగా అర్థం కాదు. ఓకే, కాన్సన్ట్రేట్ చేయండి. ఓకే, డేస్ డే. ఓకే, కంట్రోల్ ఎస్. నేను ఏం చేస్తున్నా అంటే దీన్ని కాపీ చేసుకుందాం అనుకో, మళ్ళీ పదే ఎందుకు కోడ్ రాయడం. ఓకే, కంట్రోల్. ఓకే, ఇప్పుడు నేను వచ్చేసరికి దీనికి అవర్స్, ఓకే, దీనికి మిన్, దీనికి సెకండ్స్. ఓకే, వచ్చేసరికి ఇక్కడ ఫుల్ అవర్స్ ఒకటి రాసాను. ఓకే, అవర్స్ దీని తర్వాత చూడండి గైస్, ఫస్ట్ ఏం చేస్తున్నాం అంటే మనం August 15 అని క్లియర్గా ఒకటి తీసేసుకున్నాం కదా. సో ఫస్ట్ ని దాన్ని కాన్స్టెంట్గా ఒక ఇయర్గా తీసుకోండి. ఓకే, ఇప్పుడు మనం ఏం చేయాలంటే మనకి టార్గెట్ డేట్ ఏంటి, కాన్స్ట్. ఓకే, టార్గెట్ డేట్. ఓకే, టార్గెట్ డేట్ వచ్చేసరికి ఫస్ట్ జాన్ కదా. ఓకే, ఇన్వర్టెడ్ కామర్స్ ఫస్ట్. మనకి నార్మల్గా ఎలా ఉంటుందంటే ఇలా ఉంటుంది మన ప్యాటర్న్ వచ్చేసరికి. గుర్తుపెట్టుకోండి, ఇది డేట్ వచ్చేసరికి ఇలా ఫిక్స్డ్గా ఉంటుంది 2021 మన క్యాలెండర్లో, అంటే ఇన్బుల్డ్గా జావాస్క్రిప్ట్ క్యాలెండర్లో. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి మన టార్గెట్ ఇది August 15. సో August 15, 2021 ఇది మన టార్గెట్. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇప్పుడు మన ప్రాసెస్ ఏంటంటే ఒక లూప్లో డేట్ ఇచ్చేస్తాం. ఈ రోజు డేట్ నుండి మన టార్గెట్ డేట్ ఇచ్చేసి మైనస్ చేసేస్తాం. సో దట్ ఏమవుతుందంటే ఎవ్రీడే ఇప్పుడు ఈజీగా చెప్పాలంటే ఇప్పుడు మనం ఈ రోజు డేట్ నుండి August 15 వరకు 21 డేస్ కదా. సో ఇప్పుడు మనం కరెంట్ టార్గెట్ డేట్లోంచి ఈ రోజు డేట్ని తీసేస్తాం. సో ఏమవుతుంది, ఎవ్రీ డే డేట్ చేంజ్ అవుతుంది కాబట్టి, సో అలా ఆ డేట్ అనేది టైం చేంజ్ అవుతుంది కాబట్టి అలా ఇది ఆటోమేటిక్గా అప్డేట్ అవుతూ ఉంటుంది. ఎలా అంటే ఈ రోజు డేట్ వచ్చేసరికి జావాస్క్రిప్ట్ ఆటోమేటిక్గా అప్డేట్ చేసుకుంటుంది. న్యూ డేట్ అని తీసుకున్నాం అనుకోండి, సో జావాస్క్రిప్ట్ ఏమనుకుంటుంది అంటే ఓకే ఈ రోజు అంటే టుడే డేట్ అంటే ఒకవేళ టుమారో చూస్తే ఓకే అది రేపు టుమారో డేట్ ఏదైతే ఉందో 26, సో 26 అది టుడే డేట్గా తీసుకుంటుంది. ఓకే, అది ప్రాసెస్ జరుగుద్ది. సో ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే లాస్ట్లో అడగండి. ఓకే, అప్పటి వరకు క్లియర్గా వినండి. ఓకే, నేను వచ్చేసరికి ఫంక్షన్ తీసుకున్నాను. ఫంక్షన్ వచ్చేసరికి కౌంట్ డౌన్, జస్ట్ కౌంట్ అని తీసుకున్నాను. ఓకే, అంటే మనకి ఇది ఏంటంటే దీనికి సెట్ ఇంటర్వెల్, క్లియర్ ఇంటర్వెల్ ఇవే యూజ్ చేస్తాము, కొత్తగా ఏం యూజ్ చేయం. జస్ట్ ఏంటంటే మ్యాథ్స్ తెలిసి ఉంటే ఈజీగా అయిపోద్ది. కౌంట్స్ వచ్చేసరికి టార్గెట్ డేట్ అని అనుకున్నాం కాబట్టి ఓకే, గోల్ మన గోల్ డేట్ వచ్చేసరికి ఏంటంటే ఎప్పటికి వెళ్ళాలి అంటే ఓకే, ఇప్పుడు మనకు వచ్చేసరికి ఫస్ట్ ఏం చేస్తున్నానంటే ఇప్పుడు మనం ఈ స్ట్రింగ్ ఫార్మేట్లో ఇచ్చాం కదా, ఈ స్ట్రింగ్ ఫార్మేట్ని నేను డేట్ ఫార్మేట్లోకి చేంజ్ చేయాలనుకుంటున్నాను. దాన్ని ఏం చేశాను, గోల్ డేట్లోకి ఇచ్చాను. అది ఎలా అంటే నేను ఆల్రెడీ చెప్పాను, జావాస్క్రిప్ట్ డేట్స్ అనేవి ఎలా ఉంటాయంటే న్యూ డేట్ అన్న వర్డ్ తీసుకుంటే ఆటోమేటిక్గా డేట్కి తీసుకుంటుందని. సో నేను ఏం చేశానంటే న్యూ డేట్ అని తీసుకొని దాంట్లోకి చేంజ్ చేసుకుంటున్నాను. ఓకే, ఏంటి ఈ టార్గెట్ డేట్ని ఈ గోల్ డేట్లోకి చేంజ్ చేస్తున్నాను. అంటే ఇది నార్మల్గా మనం స్ట్రింగ్ కదా, ఇది తీసుకుంది స్ట్రింగ్ కదా, సో దీని స్ట్రింగ్ని డేట్గా చేంజ్ చేస్తున్నాను. అది ఎలా అంటే ఇన్బుల్డ్గా మెథడ్ ఉంటుంది న్యూ డేట్ అని. సో దట్ ఇందులో ఏదైతే మనం స్ట్రింగ్ తీసుకున్నామో ఆ స్ట్రింగ్ని ఇందులో వేసేస్తే ఆటోమేటిక్గా జావాస్క్రిప్ట్ అన్నది ఏం చేస్తుంది అంటే కన్వర్ట్ చేసేస్తుంది. ఓకే, అందుకని చెప్పి టార్గెట్
టార్గెట్ డేట్. ఇప్పుడు ఏం చేయాలంటే ఇప్పుడు మనం ఫస్ట్ ఏం చేయాలి, మనకి ఈ రోజు డేట్ కావాలి ఎందుకంటే డిఫరెన్స్ చేయాలి కాబట్టి. సో కాన్స్ట్ టుడే డేట్. ఓకే, టుడే అని తీసుకున్నాము, లాంగ్ అయిపోద్దాం. టుడే ఓకే, న్యూ ఈ రోజు డేట్ రావాలి కాబట్టి సో న్యూ డేట్. ఓకే, ఇది న్యూ డేట్, ఇది న్యూ డేట్లో సేవ్ అయ్యింది. ఇప్పుడు మనం చేయాల్సిన ప్రాసెస్ ఏంటంటే ఫస్ట్ డిఫరెన్స్ చేయాలి దేన్ని, ఈ న్యూ డేట్లోంచి ఈ టార్గెట్ డేట్ గోల్డ్ డేట్లోంచి ఈ రోజు డేట్ని తీసేయాలి. ఓకే, అంటే మనకి ఏమవుతుందంటే ఇందులో జావా స్క్రిప్ట్లో ఇన్బుల్డ్గా మిల్లీ సెకండ్స్లో వచ్చేస్తుంది. మీరు ఏం చూసుకున్నా మనం టైమింగ్ ఫంక్షన్లో కానీ జెడ్ టైమ్ ఇంటర్వెల్లో కానీ ఎందులో చూసినా మనకి ఎలా ఉంటుందంటే మిల్లీ సెకండ్స్లో వస్తుంది. సో మనకి ఇక్కడ వచ్చేది కూడా మిల్లీ సెకండ్స్లో వస్తుంది. సో నేను ఏం చేస్తున్నానంటే కాన్స్ట్ టోటల్ సెకండ్స్, ఎందుకంటే మిల్లీ సెకండ్స్లోకి వస్తుంది కాబట్టి మిల్లీ సెకండ్స్ని తీసుకున్నాను. ఓకే, ఇప్పుడు ఏం చేయాలంటే డిఫరెన్స్ చేయాలి. మనకు ఆల్రెడీ డిఫరెన్స్ అంటే ఏంటి మైనసే కాబట్టి సో నార్మల్గా మైనస్ చేసేయచ్చు ఎందుకంటే ఇందులో ఉన్నవన్నీ ఇంటీజర్స్ కాబట్టి. సో ఇప్పుడు ఏం చేయాలంటే గోల్డ్ డేట్, ఇప్పుడు ఈ టార్గెట్ గోల్డ్ డేట్లోంచి గోల్డ్ డేట్ మైనస్ టుడే, ఈ టుడేని మైనస్ చేయాలి. బట్ వచ్చేసరికి ఇక్కడ ఏమవుతుందంటే మిల్లీ సెకండ్స్లో వస్తుంది కాబట్టి ఈ మిల్లీ సెకండ్స్ని మనం సెకండ్స్లోకి ఎలా చేంజ్ చేసుకుంటాం, 1 మిల్లీ సెకండ్ ఈక్వల్ టు 1000 సెకండ్స్ కాబట్టి సో ఇప్పుడు నేను బై 1000 చేస్తే సెకండ్స్లోకి చేంజ్ అయిపోతుంది. ఓకే, ఒకసారి దీన్ని ఏం చేద్దాం అంటే కన్సోల్ డాట్ లాగ్ టోటల్ సెకండ్స్. ఓకే, జస్ట్ ఒకసారి ఫంక్షన్ని కాల్ చేద్దాము. ఓకే, ఇప్పుడు ఏం చేస్తున్నాం అంటే జస్ట్ ఇన్స్పెక్ట్ అంటే మనకు వస్తుందా లేదా అంటే ఎన్ని సెకండ్స్ వచ్చాయని. ఓకే, కన్సోల్ కన్సోల్ అని రాసాం. ఓకే, కన్సోల్ స్పెల్లింగ్ రాంగ్, ఓకే ఎన్ని సెకండ్స్ వచ్చింది, ఎంత వచ్చింది 1750.86 వచ్చింది. సో పాయింట్స్లో వచ్చింది కదా, దీన్ని ఏం చేద్దాం అంటే మ్యాథ్ డాట్ ఫ్లోర్ అని ఉంటుంది కదా, సో దట్ అలా కన్వర్ట్ చేసేద్దాము. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసరికి ఈ పార్ట్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు ఏం చేద్దామంటే ఇప్పుడు టోటల్ సెకండ్స్ వచ్చాయి. ఇప్పుడు ఆ సెకండ్స్లోంచి ఇప్పుడు మనం మినిట్స్లోకి చేంజ్ చేసుకోవాలి. ఓకే, మినిట్స్లోకి ఎలా చేంజ్, అదే ఫస్ట్ వచ్చేసరికి మనకు రావాల్సింది డేస్. ఓకే, డేస్ కాబట్టి నేను డేస్ అందుకే ఇక్కడ నేమ్ ఎందుకు, ఆల్రెడీ ముందే ఇక్కడ డే ఇచ్చాను కాబట్టి సేమ్ నేమ్స్ వస్తే అవ్వదు కదా, అందుకే ఇక్కడ డేస్ అని తీసుకున్నాము. ఓకే, మనకు ఆల్రెడీ మ్యాథ్స్ మీకు తెలుసుంటే మ్యాథ్ డాట్ ఫ్లోర్ అని ఇన్బుల్డ్గా ఒక ఫంక్షన్ ఉంటుంది జావా స్క్రిప్ట్లో, ఆటోమేటిక్గా పాయింట్స్ ఏమైనా వస్తే కన్వర్ట్ చేసేస్తుంది. ఓకే, మ్యాథ్ డాట్ ఫ్లోర్ అంటే ఇది ఏం చేస్తుంది అంటే రౌండ్ అప్ చేస్తుంది. సో వాల్యూస్ని ఇప్పుడు ఫస్ట్ మనం డేస్లో కన్వర్ట్ చేయాలి కాబట్టి డేస్లో కన్వర్ట్ చేయాలి అంటే ఫస్ట్ మనం టోటల్ సెకండ్స్ 3624. ఓకే, ఇప్పుడు మనకి డేస్ వస్తుందో లేదో ఎందుకంటే 24 పర్ డేకి 24 అవర్స్ కాబట్టి. ఓకే, ఎలా తీసుకున్నాము. ఇప్పుడు దీన్ని ఏం చేద్దాం అంటే ఇప్పుడు ఇది ప్రింట్ చేసి చూద్దాం. కన్సోల్ డాట్ లాగ్. ఓకే, ఇవన్నీ కన్వర్షన్స్, మీకు కన్వర్షన్స్ రావాలంటే సెకండ్స్ని ఇందులోకి కన్వర్ట్ చేస్తే ఎలా ఉంటుంది. ఓకే, ఇది రావాలి. ఇప్పుడు డేస్ని కదా ప్రింట్ చేయాలి. ఓకే, డేస్ ఎస్, ఇక్కడ ఏమొచ్చింది టోటల్ సెకండ్ ఈజ్ నాట్ డిఫైన్డ్. ఓకే, రిఫ్రెష్. ఓకే, 20 డేస్ అని వచ్చాయి. ఓకే, ఒకసారి రిఫ్రెష్ చేస్తే ఇక్కడ 21 డేస్ వచ్చినాయి చూద్దాం. ఓకే, మనం ఇక్కడ 25th జూలై. ఓకే, ఇయర్స్ ప్రింట్ అవర్స్ ప్రింట్ చేయాలి కదా, 20 డేస్ అని ప్రింట్ అవ్వాలి కదా. ఓకే, చూద్దాం.
డేట్స్ సరిపోయింది 15 ఆగస్ట్. ఓకే చూద్దాం. నెక్స్ట్ కాన్స్. ఇప్పుడు నెక్స్ట్ ఇది అయిపోయింది కాబట్టి కాన్స్ డేస్ అయిపోయింది. నెక్స్ట్ అవర్స్ కదా రావాలి. అవర్స్ HOURS అవర్స్. అవర్స్ వచ్చేసరికి ఎలా అంటే సేమ్ అదే మ్యాథ్ డాట్, ఎందుకంటే చెప్పాను కదా ప్రతిదీ రౌండ్ అప్ చేసుకోవాలి, రౌండ్ అప్ చేస్తేనే వాల్యూ అవుతుంది. ఓకే లేదంటే డెసిమల్స్లో వచ్చేస్తుంది, ప్రాబ్లం అయిపోతుంది. సో టోటల్ 3600, 60 into 60 3600 కాబట్టి సో 3600. ఇప్పుడు ఏం చేయాలంటే ఇందులో నుంచి అవర్స్ కాబట్టి డివైడెడ్ బై 24 చేయాలి. సో అందుకే డివైడెడ్ బై 24 చేసాము. ఓకే ఓకే సరిపోయింది. ఓకే ఓకే ఇప్పుడు ఎన్ని అవర్స్ ఉన్నాయంటే రిమైనింగ్ అవర్స్ అంతా ఒకసారి తర్వాత చూద్దాము. ఓకే నెక్స్ట్ అవర్స్ అయిపోయింది. సో సెకండ్స్, మినిట్స్. ఓకే ఈక్వల్ టు మ్యాథ్ డాట్ ఫ్లోర్. ఓకే సెకండ్ పర్సన్ 60 minutes కదా. ఓకే 60 నెక్స్ట్ కాన్స్ సెకండ్స్. math dot floor per 60. Okay. నెక్స్ట్ కంట్రోల్ ఎస్. ఇప్పుడు ఏం చేయాలంటే ఇప్పుడు దాకా మనం చేసిన ప్రాసెస్ ఏంటంటే మనకి ఫస్ట్ మిల్లీ సెకండ్స్లో వచ్చాయి కాబట్టి సో దట్ ఏం చేస్తున్నాం అంటే మిల్లీ సెకండ్స్ని సెకండ్స్లోకి మార్చుకున్నాం. ఓకే సెకండ్స్లో నుండి నెక్స్ట్ ఇప్పుడు మనకి మొత్తం సెకండ్స్లో ఉంది. మొత్తం ఎన్ని డేస్ ఇక ఈరోజు 25 కాబట్టి 5 వచ్చేసరికి అదొక 15, టోటల్ 20 days. ఈ 20 days నెక్స్ట్ ఈ 20 days ఏమైందంటే 20 days మొత్తం ఓవరాల్ మిల్లీ సెకండ్స్లోకి చేంజ్ అయిపోయింది. ఓకే మనం ఎప్పుడైతే ఇది చేసామో ఓవరాల్ మిల్లీ సెకండ్స్లోకి వచ్చేసింది. సో ఏం చేసామంటే మనం మిల్లీ సెకండ్స్ని సెకండ్స్లోకి చేంజ్ చేసాం. అప్పుడు ఓవరాల్ సెకండ్స్లో ఉంది. ఇప్పుడు ఏం చేయాలంటే మనకు డేస్ రావాలంటే సెకండ్స్లోంచి మనం టోటల్ అవర్స్ని తీసేయాలి. సో అదే చేసాం ఇక్కడ. ఓకే నెక్స్ట్ వచ్చేసరికి అవర్స్లోకి చేంజ్ చేసుకున్నాం. అవర్స్లోకి ఎలా చేంజ్ చేసుకోవాలి అంటే ఓవరాల్ మినిట్స్ బై మనకి ఎన్ని అయితే అవర్స్ ఉన్నాయో అన్ని అవర్స్ చేసాం. ఓకే నెక్స్ట్ వచ్చేసరికి మినిట్స్కి ఏం చేసామంటే టోటల్ మినిట్స్ అంటే పెర్ అవర్కి 60 minutes కాబట్టి 60లో ఉండి 60 తీసాం. ఓకే ఓవరాల్లోంచి 60 తీసాం. నెక్స్ట్ వచ్చేసరికి సెకండ్స్కి వచ్చేసరికి ఏంటంటే ఓవరాల్ 60 seconds కదా 1 minute కి. సో పర్సన్ 60 తీసాం. మీరు క్లియర్గా ఇన్డెప్త్గా తెలుసుకోవాలనుకుంటే జస్ట్ కన్వర్షన్స్ అని కొట్టండి, ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఇవి ఇన్బుల్డ్గా గుర్తుపెట్టేసుకోవడమే. ఎలా అంటే ఫస్ట్ 36లోంచి 24 తీయాలి, నెక్స్ట్ పర్సెంట్ 60లోంచి పర్సెంట్, నెక్స్ట్ పర్సెంట్ 60. ఓకే ఇవి ఇన్బుల్డ్ వాల్యూస్ గుర్తుపెట్టుకోవడమే. లేదంటే మ్యాథమెటికల్గా మీరు అప్పటికప్పుడు క్యాలిక్యులేట్ చేసుకోవడమే. జస్ట్ నేను క్యాలిక్యులేట్ చేసి బుక్ మీద పెట్టుకున్నాను. సో అలా క్యాలిక్యులేట్ చేసి పెట్టుకోవడమే. లేదంటే వెళ్ళి గూగుల్లో వెతుక్కోవడమే. 2 ఉన్నాయి. ఇప్పుడు ఏం చేయాలంటే ఫస్ట్ మనం ఈ డేస్ అవర్స్లోకి అసైన్ చేయాలి. ఓకే డేస్. ఇప్పుడు డేలోకి డే డాట్ ఇన్నర్. ఓకే ఇన్నర్ HTML డేస్. ఓకే నెక్స్ట్ డాట్ ఇన్నర్ HTML next hours. Okay next dot inner HTML. Okay minutes. Next okay dot
HTML 2 seconds. ఓకే, ఇప్పుడు మీరు చూసినట్టయితే ఏమొస్తుంది, జస్ట్ స్టాటిక్గా ఉండిపోతుంది. ఓకే, అదేంటి ఎలా అయిపోయింది, 26 hours 6 minutes 0 seconds, ఇదేంటి స్క్రోల్ అవ్వట్లేదు. ఓకే, మనం ఏం చేయాలంటే దీనికి మనం టైమింగ్ ఈవెంట్స్ ఉన్నాయి కదా, అవి అప్లై చేయాలి. ఓకే, దానికంటే ముందు ఏంటంటే ఇక్కడ చూసినట్టయితే ఈ కింద అంతా పోయింది. ఎందుకు అంటే ఆటోమేటిక్గా మనం మీకు గుర్తుంటే కనుక పారాగ్రాఫ్ ట్యాగ్ని కాల్ చేసాం కాబట్టి ఈ స్పాన్ ట్యాగ్ని బయట పెట్టుకోవాలి. ఓకే, ఈ స్పాన్ ట్యాగ్ని తీసేసి, ఎందుకంటే మనం పారాగ్రాఫ్ ట్యాగ్ కదా కాల్ చేసాము DOM-లో. సో అందువల్ల ఏమవుతుందంటే ఓల్ కంటెంట్ చేంజ్ అయిపోతుంది, లోపల ఉన్న స్పాన్ ట్యాగ్ కూడా చేంజ్ అయిపోతుంది. అందుకని చెప్పి మనం స్పాన్ ట్యాగ్ని బయట పెట్టేసుకోవాలి. అందుకే బయట పెట్టేస్తున్నాను. ఓకే, Ctrl+S. ఇప్పుడు మీరు చూస్తే కనుక 20 days 6 hours 5 minutes 0 seconds. సో ఇది కూడా మీకు డౌన్ రావాలి అనుకుంటే, మీకు దీని కింద రావాలి అంటే ఏం చేయాలంటే, ఇప్పుడు H1 ట్యాగ్లో ఆల్రెడీ ఇక్కడ P ట్యాగ్ తీసుకున్నాం కదా, ఇప్పుడు మీరు ఏం చేయాలంటే దీని ముందు P ట్యాగ్ తర్వాత అలా పెట్టలే. ఓకే, ఇప్పుడు మీరు ఎలా పెట్టుకుంటే ఇప్పుడు మీకు ఏమవుతుంది చూడండి, చేంజ్ అవ్వట్లా. ఓకే, మనం దీనికి డిఫరెంట్గా CSS రాసుకున్నాము, ఇందులో అవ్వేలా లేదు. ఓకే, ఇప్పుడు ఏం చేద్దాం అంటే డాట్ కంటైనర్ లోపల ఉన్న స్పాన్ ట్యాగ్కి అంటే డిస్ప్లే బ్లాక్, ఇంకా మనకి ఇక్కడ ఇచ్చి వేస్ట్ ఇంకా తీసేసాను. Ctrl+S. చేంజ్ అవ్వట్లేదు. కంటైనర్ అని కంటైనర్ లోపల ఉన్న P ట్యాగ్ తర్వాత స్పాన్ ట్యాగ్. ఓకే, P ట్యాగ్ ఎండ్ అయింది, P ట్యాగ్ ఎండ్ అయిన తర్వాత స్పాన్ ట్యాగ్, P ట్యాగ్ ఎండ్ అయిన తర్వాత స్పాన్ ట్యాగ్. ఓకే, సరిపోయింది కదా. ఓకే, ఇది అలా చేయాలండి, చూద్దాం CSS యాడ్ చేసి. ఓకే, ఇప్పుడు ఏం చేయాలంటే దీనికి టైమింగ్ ఫంక్షన్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ ఫంక్షన్ని రిపీటెడ్గా చేయాలి, అంటే ప్రతి 1 సెకండ్కి కాల్ చేయాలి. ఓకే, ఇప్పుడు దీన్ని ఏం చేద్దాం అంటే జస్ట్ దీన్ని తీసేసి సెట్ ఇంటర్వల్. ఇప్పుడు వచ్చేసరికి ఫంక్షన్ నేమ్ కౌంట్. ఓకే, ఎన్ని సెకండ్స్, 1000, అంటే ప్రతి ఎవ్రీ సెకండ్కి కదా. సో ఇలా కాల్ చేసుకుంటాం. ఓకే, సో ఇక్కడ సెకండ్స్ అప్డేట్ అవ్వట్లేదు, ఒకసారి చూద్దాం సెకండ్స్కి ఏమైందో. ఓకే, ఒకసారి సెకండ్స్ చూద్దాం. HTML. ఓకే, ఇక్కడ సెకండ్స్ రాంగ్ ఇచ్చాం మనం. ఓకే, ఇప్పుడు చూసినట్టయితే ఇది అప్డేట్ అవ్వాలి, అప్డేట్ అవ్వట్లేదు. ఓకే, చూద్దాం అది కూడా ఎందుకు అవ్వట్లేదు. ఓకే, కౌంట్. ఓకే, గాట్ ఇట్, అయిపోయింది. 20 days 6 hours 2 minutes 11 seconds. ఓకే, ఓకే, అర్థమైందా మనం చేసిన ప్రాజెక్ట్? ఓకే, ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి.